ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అలాగే మరి ప్రేమతో ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీకి మీ అందరిని కూడా ఆహ్వానిస్తున్నాను. మంచిది, ఈరోజు ఒక విశేషమైన సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో నుండి మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి ఈరోజు మనం నేర్చుకోబోయే ఆ టైటిల్ ఏంటి అన్నప్పుడు, అశూరీయుల పాపాలు శిక్షలు. అశూరీయుల పాపాలు శిక్షలు మనకు నేర్పుతున్న పాఠం ఏమిటి అన్నది ఈరోజు చాలా జాగ్రత్తగా మీరందరూ వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే మనము నేర్చుకునేది లేకపోతే దేవుడు ఏది రాయించడు. కాబట్టి ఏ సందర్భమైనా మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడేది ఉంటుంది గనకనే దేవుడు ప్రతి సందర్భాన్ని మరి బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఇక మనం ఆలోచన చేయగలిగితే, పాత నిబంధన గ్రంథంలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం పేరు నహూము గ్రంథము. ఆ గ్రంథం పేరు ఏంటంటే నహూము గ్రంథము. ఈ నహూము అన్న పేరుకు అర్థం ఏంటంటే ఆదరణ. నహూము అన్న పేరుకు అర్థం ఏంటంటే ఆదరణ. అలాగే బైబిల్ గ్రంథంలో మరొకైనా మనకు కనపడతాడు, నెహెమ్యా గారు కనపడతారు. నెహెమ్యా అన్న పేరు కూడా అర్థం ఏంటంటే ఆదరణ. నహూము అన్న పేరుకు ఆదరణే, అలాగే నెహెమ్యా అన్న పేరు కూడా అర్థం ఏంటంటే ఆదరణ. ఆదరణ. ఇక ఈ నహూము గ్రంథంలో మనం నేర్చుకోవలసింది ఏమున్నది అన్నప్పుడు చాలా విషయాలు ఉన్నాయండి. మనం నేర్చుకోవలసినవి చాలా జాగ్రత్తగా మీరు ఎప్పుడు వినని సందర్భాలు మీరు వినబోతున్నారు. మరి ప్రారంభం నుండి ముగింపు వరకు శ్రద్ధగా దయచేసి వినండి. రాసుకునే వారు ఉంటే రాసుకోండి. మరి మంచి మాటలు మనం అందరం కూడా వినబోతున్నాము. మరి నహూము గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని ముందుగా మనం అందరం కూడా చదువుకుందాము. నహూము గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. నినెవే గూర్చిన దేవోక్తి ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము. ఎల్కోషు వాడగు. ఎల్కోషు అంటేనండి, ఎల్కోషు అంటే ఇప్పుడు కపర్నహూము. కపర్నహూము అనే ప్రాంతం అది. ఎల్కోషు అంటే కపర్నహూము అనే ప్రాంతము. మరి మనం ఆలోచన చేయగలిగితే ఈ యొక్క నహూము గారు యూదా అలాగే బెన్యామీను గోత్రాలకు ప్రవక్తగా ఉన్నాడు. ఇతడు ఎప్పుడు ప్రవక్తగా ఉన్నాడు అన్నప్పుడు, ఇతడండి 10 గోత్రాల ఇశ్రాయేలీలు. 10 గోత్రాల ఇశ్రాయేలీలు వాళ్ళు చెరకు వెళ్ళిన తర్వాత, 10 గోత్రాల ఇశ్రాయేలీలు చెరకు వెళ్ళిన తర్వాత, ఆ తర్వాత యూదులు ఇంకా చెరకు వెళ్ళలేదు. అప్పటికి 10 గోత్రాలను వేరైపోతారు కదండి. సొలొమోను గారి కుమారుడైన, ఆ తర్వాత రెహబాము పీరియడ్ లో 10 గోత్రాల వారు మరి ఉత్తర రాజ్యంగా, 2 గోత్రాల వారు దక్షిణ రాజ్యముగా వీళ్ళు వేరవుతారు. మనందరికీ తెలుసు. అదేమో ఇశ్రాయేలు దేశముగా, తర్వాత ఈ యూదులేమో ఇదిగో యూదా మరి బెన్యామీను గోత్రికులు అందరూ కూడా దక్షిణ రాజ్యంగా పిలువబడ్డారు. మనందరికీ తెలుసు. అయితే 10 గోత్రాల వారు చెరకు వెళ్లారు. ఈ 2 గోత్రాల వారు దక్షిణ రాజ్యం వారు ఇంకా చెరకు వెళ్ళలేదు. ఈ మధ్యలో ఈ నహూము ప్రవక్త ఇతను పనిచేశాడు. ఇతను మనం ఆలోచన చేయగలిగితే, ఇతడు నినివే నాశనము గురించి ప్రవచనం చెప్పాడు. ఇతడు నినివే నాశనము గురించి ప్రవచనం చెబుతాడు. తర్వాత మనం ఆలోచన చేయగలిగితే, ఇతడు ఇర్మియా గారు కావచ్చు, హబకుకు గారు కావచ్చు, అలాగే జఫన్యా గారు కావచ్చు, వారికి సమకాలికుడుగా ఈ నెహెమ్యా మరి ఈ నహూము గారు ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలము. మరి నహూము గ్రంథంలో ఏముందయ్యా అన్నప్పుడు అండి, ఇందులో మనం చూడగలిగితేనండి, మొట్టమొదటి విషయం ఏంటంటే అశూరీయుల నాశనము గురించి ఈ నహూము గ్రంథములో మాట్లాడతాడు. అశూరీయుల నాశనము గురించి. రెండవది యూదా భవిష్యత్తు గురించి, లేదంటే వాళ్ళ ఆదరణ గురించి ప్రవచిస్తాడు. వారి ఆదరణను గురించి ప్రవచిస్తాడు. బైబిల్ గ్రంథంలోనండి అన్యులకు రాయబడిన 3 గ్రంథాలున్నాయి.
బైబిల్ గ్రంథంలో అన్యులకు రాయబడిన 3 గ్రంథాలు ఉన్నాయి. అందులో ఒకటి ఓబద్య గ్రంథం అనేది మనకు కనబడుతుంది. ఓబద్య గ్రంథం అనేది ఏదోమీయుల గురించి వ్రాయబడింది. ఏదోమీయులు ఎవరయ్యా అంటే వాళ్ళు కూడా అన్యులే. అంటే ఎవరిని అన్యులు అనొచ్చు అంటే యూదులు కాని ప్రతి ఒక్కరు కూడా అన్యులే. ఏదోమీయులు అంటే ఓబద్య గ్రంథము ఎవరి గురించి రాయబడిందంటే ఏదోమీయుల గురించి రాయబడింది. అలాగే యోనా గ్రంథము కూడా నినవే పట్టణం గురించి. నినవే వారు ఎవరు అన్నప్పుడండి వీళ్ళు అశూరియులు. వీళ్ళు కూడా అన్యజనులే. వీళ్ళకు ముఖ్య పట్టణం ఏంటి అన్నప్పుడు నినవే అనే పట్టణం ముఖ్య పట్టణము. అలాగే నహూము గ్రంథము ఇది కూడా అన్యుల గురించి రాయబడింది. వారే అశూరియుల కొరకు రాయబడింది. మనం ఆలోచన చేయగలిగితే నెహెమ్యా గారి కాలం, మరి మనం చూడగలిగితేనండి యోనా గారి కాలంలో నినివే వారు మనం చూడగలిగితే ఇంకా 40 రోజుల్లో ఈ నినివే పట్టణానికి దుర్గతి పట్టబోతుంది అన్నప్పుడు ఎప్పుడైతే యోనా గారు ప్రకటన చేశారో మరి యోనా గారి ప్రకటన విన్న ఆ రాజు కావచ్చు, అక్కడున్న అధికారులు, అక్కడున్న ప్రజలు, చివరికి అక్కడున్న జంతువులు కూడా ఉపవాసం ఉండి వారి మనస్సును మార్చుకున్నారు. వారి చెడు నడతలను విడిచిపెట్టారు. ఆ తర్వాత దేవుడు చెయ్యాలి అనుకున్న కీడును చెయ్యక ఆయన మానేశాడు. మనందరికీ తెలుసు. ఇక్కడ కూడా నహూము గ్రంథంలో అక్కడ కూడా ఈ అశూరీయులు మాట విన్నారు, కానీ విర్రవీగారు. నహూము గారి మాట విన్నారు కానీ విర్రవీగారు. తర్వాత విరిచివేయబడ్డారు. దేవుడే వారిని నాశనం చేసినట్లుగా మనం చూడగలము. యోనా గ్రంథములో దేవుని కృప ప్రకటించబడింది. ఇక్కడ మనం చూడగలిగితేనండి మారడానికి అవకాశం ఇచ్చాడు యోనా గ్రంథంలో. అలాగే నహూము గ్రంథంలో దేవుని తీర్పు గురించి ప్రకటించబడింది. ఇక్కడ అవకాశము లేదు. యోనా గ్రంథములో దేవుని యొక్క ప్రేమను గురించి ఇదిగోనండి మరి బయలుపరచబడింది. అలాగే నహూము గ్రంథములో దేవుని తీర్పు బయలుపరచబడింది. ఈ నహూము గ్రంథంలో మరొక 3 విషయాలు ఏంటి అన్నప్పుడండి ఇక్కడ మనం చూడగలిగితే రోషము కలిగిన దేవుడు, అలాగే తీర్పు తీర్చే దేవుడు, అలాగే న్యాయవంతుడైన దేవుడు. గాడ్ ఇస్ జెలసియస్ అని చదువుకుంటాం, అలాగే గాడ్ ఇస్ జడ్జ్ అని చదువుకుంటాం, అలాగే గాడ్ ఇస్ జస్టిస్ అని మనం చదువుకుంటాము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి ప్రపంచాన్ని పరిపాలించిన ఎన్నంటే ఇదిగోనండి 6 సామ్రాజ్యాలు ఉన్నాయి. ప్రపంచాన్ని పరిపాలించిన 6 సామ్రాజ్యాలు ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంటే ఐగుప్తు సామ్రాజ్యము, ఈజిప్ట్ కింగ్డము. ప్రపంచాన్ని పరిపాలించింది ఈజిప్ట్ కింగ్డమ్ అనేది. ఈజిప్ట్ కింగ్డమ్ కంటే బలమైన సామ్రాజ్యం ఏదంటే అశూరియుల సామ్రాజ్యము, అశూరియన్స్ కింగ్డమ్. ఈజిప్టీయుల కంటే బలవంతులండి వీళ్ళు, ఈజిప్టీయుల కంటే బలవంతులు. అలాగే వీళ్ళకంటే అశూరియుల కంటే బలవంతులు. ఈ అశూరియులకు ముఖ్య పట్టణమే నినవే పట్టణము. ఈ అశూరియుల కంటే బలవంతులు ఎవరు అన్నప్పుడండి ఇదిగో బాబులోనియన్స్ కింగ్డమ్, బబులోను సామ్రాజ్యము అశూరియుల కంటే బలమైన సామ్రాజ్యము. అలాగే ఈ బబులోనియుల కంటే బలమైన సామ్రాజ్యము మాదియ పారసిక సామ్రాజ్యము, మెడో పర్షియన్ కింగ్డమ్. ఇదిగోనండి బాబులోనియన్స్ కింగ్డమ్ కంటే బలమైన సామ్రాజ్యము. అలాగే మాదియ పారసిక సామ్రాజ్యము కంటే బలమైన సామ్రాజ్యము గ్రీకు సామ్రాజ్యము, గ్రీక్ కింగ్డమ్. ఆ తర్వాత ఈ గ్రీకు సామ్రాజ్యము కంటే బలమైనది రోమా సామ్రాజ్యము. ఆ రోమా సామ్రాజ్యము కంటే బలమైనది దేవుని సామ్రాజ్యము, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని సామ్రాజ్యము అంటే ఇప్పుడు మనమందరం కూడా దేవుని రాజ్యములో ఉన్నాం. మనమందరము కూడా దేవుని రాజ్యములో ఉన్నాము. మొట్టమొదటిది ఐగుప్తు, ఆ తర్వాత అశూరీయులు, ఆ తర్వాత బాబిలోనియన్స్, ఆ తర్వాత మాదియ పారసికులు, ఆ తర్వాత గ్రీకులు, ఆ తర్వాత రోమియులు. మొత్తము 6 సామ్రాజ్యాలు. ఇప్పుడు మనం చూడగలిగితే దేవుని సామ్రాజ్యము రోమా సామ్రాజ్యాలు. ఈ సామ్రాజ్యాలన్నిటికంటే
బలమైనది. ఈరోజు మనం అందరము కూడా ఆ రాజ్యములోనే ఉన్నాము. ఇంకా మనం నహూం గ్రంథంలో మనం చూడగలిగితేనండి, ఈ గ్రంథములో అశూరియుల నాశనము గురించి వ్రాయబడింది. ఓబద్య గ్రంథంలో ఏదోమీయుల నాశనము గురించి రాయబడింది. హబకుకు గ్రంథంలో బాబిలోనియుల నాశనము గురించి వ్రాయబడింది. బబులోనియుల నాశనము గురించి రాయబడింది. మనందరికీ తెలుసు, ఇశ్రాయేలీలు 10 గోత్రాల వారు చెరకు వెళ్ళారు. చెరకు పంపిస్తాడు దేవుడే, చెరకు పంపిస్తాడు. ఎవరికి అప్పగించాడంటే దేవుడే, అశూరియులకు దేవుడే అప్పగించాడు. ఇశ్రాయేలీలు 10 గోత్రాల వారిని దేవుడే అశూరియులకు అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు అంటే ఈ 10 గోత్రాల వారికి బుద్ధి రావాలి అని. ఎవరినైనా కూడా జైల్లో ఎందుకు వేస్తారండి? జైల్లో ఎందుకు వేస్తారంటే అతనికి బుద్ధి రావాలని, లేదంటే సత్ప్రవర్తనతో బయటికి రావాలని అతన్ని జైల్లో వేస్తారు. ఇక్కడ కూడా మనం చూడగలిగితేనండి, 10 గోత్రాల వారిని దేవుడు ఎవరికి అప్పగించాడు అంటే అశూరియులకు అప్పగించాడు. ఎందుకంటే వాళ్ళకు బుద్ధి రావాలి. అలా 70 సంవత్సరాలు చెరలో ఉన్న తర్వాతనండి, 130 సంవత్సరాల తర్వాత యూదులు బబులోను చెరకు దేవుడు అప్పగించాడు. మరి వీళ్ళకు బుద్ధి రావాలి కదండి. మరి దక్షిణ రాజ్యంలో ఉన్న వాళ్ళకు బుద్ధి రావాలి. మనకంటే ముందు వాళ్ళు పాపాలు చేసి ఇదిగో అశూరు చెరకు వెళ్ళారు, మనము కూడా పాపాలు చేస్తే మనల్ని కూడా ఇదిగో దేవుడు శత్రువులకు అప్పగిస్తాడు అని బుద్ధి తెచ్చుకోవలసిన యూదులు కూడా, వాళ్ళు కూడా పాపాలు చేయటం వల్ల బాబిలోనియన్స్ కు దేవుడు అప్పగించాడు, బబులోను సామ్రాజ్యానికి దేవుడు అప్పగించాడు. ఇలా మరి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఎందుకు దేవుడు చెరలోనికి పంపించాడు? ఇటు యూదులు కావచ్చు, ఇటు ఇశ్రాయేలీలు కావచ్చు, ఇటు 10 గోత్రాల వారు కావచ్చు, ఇటు 2 గోత్రాల వారు కావచ్చు, ఎందుకు శత్రువులకు దేవుడు అప్పగించాడు అన్నప్పుడండి, ఎందుకంటే వాళ్ళు పాపము చేశారు. వాళ్ళు పాపము చేయటం వల్ల దేవుడండి వారిని చెరలోనికి పంపించేవాడు, వారిని అప్పగించేవాడు. అలా శత్రువులు వచ్చి వీళ్ళను చెరలోనికి తీసుకొని వెళ్ళేవారు. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితేనండి, అలా ఏం చేశారంటే ఈ చెరలోనికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏడవటం, దేవునికి ప్రార్థన చేయటం, అలా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వీళ్ళ ప్రార్థనని కనికరించటం, అలా కనికరించి ఒక న్యాయాధిపతిని పుట్టించటము, ఆ తర్వాత వీళ్ళు రిలీజ్ అవ్వటము, ఆ తర్వాత కొద్ది కాలము నెమ్మదిగా ఉంటారు, మళ్ళీ పాపము చేయటము. ఆ కుక్కతోకకు ఒక రాయి కడితే ఎలాగైతే రాయి కట్టినంత వరకే అది ఎలాగైతే స్ట్రేట్ గా ఉంటుందో, చెరలోనికి వెళ్ళి వచ్చారు, మరి ఆ తర్వాత ఇప్పుడు నెమ్మదిగా ఉంటున్నారు. మరలా మనం పాపం చేస్తే చెరలోనికి వెళతామన్నా ఆ భయం లేకుండా మళ్ళీ పాపం చేసేవారు, మళ్ళీ చెరలోనికి వెళ్ళేవారు, మళ్ళీ మొరపెట్టేవారు, మళ్ళీ దేవుడు కనికరించేవాడు, మళ్ళీ న్యాయాధిపతిని పుట్టించి వాళ్ళని విడిపించేవాడు. ఇలా ఎన్నిసార్లు జరిగిందంటేనండి 7 సార్లు జరిగింది. ఇలాగే 7 సార్లు జరిగింది. 7 సార్లు జరిగింది. అయ్యో ఇశ్రాయేలులారా, మీరు పాపము చేయకండి, మీరు పాపము చేస్తే మీరు చెరలోనికి వెళతారు అని ముందే చెప్పబడిందండి. మరి వాళ్ళు చెరలోనికి వెళ్ళిన 130 సంవత్సరాల తర్వాత యూదులు వెళ్ళారు కదా, వీళ్ళకన్నా బుద్ధి రావాలి కదా. కానీ మనం ఆలోచన చేయగలిగితేనండి, పాపము చేస్తున్నారు, మీరు చెరలోనికి వెళతారు అని ఇశ్రాయేలీలకు ముందే చెప్పబడింది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే రాజుల 2వ గ్రంథము, అందరం కూడా దయచేసి రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 22, 23 వచనాలు మనం అందరము కూడా చదువుకుందాం. 22, 23 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. ఇశ్రాయేలు వారు యెరోబాము చేసిన పాపములలో దేనిని విడవక వాటిని అనుసరించుచు వచ్చిరి గనుక. ఇశ్రాయేలు వారు అంటే 10 గోత్రాల వారు. ఈ 10 గోత్రాల వారికి మొట్టమొదటి రాజు ఇతనేనండి, యెరోబాము.
వీళ్ళు ఎక్కడ యెరూషలేము దేవాలయానికి వెళ్లిపోయి ఆ యూదా రాజుతో ఎక్కడ కలిసిపోయి మింగిలైపోయి ఎక్కడ నా మీదికి వస్తారు అని ఇతను ఏమొక దౌర్భాగ్యమైన ఆలోచన చేశాడు. అది ఏంటంటే బేతేలు దగ్గర ఒక విగ్రహం చేయించాడు, అలాగే దాను దగ్గర ఒక విగ్రహం ఏర్పాటు చేయ 2 విగ్రహాలు చేసి ఒకటి బేతేలు దగ్గర పెట్టాడు, ఒకటి దాను దగ్గర పెట్టాడు. ఎందుకంటే ఇదిగో ఇశ్రాయేలీలు ఆరాధించడానికి యెరూషలేముకు వెళ్ళకూడదు. విగ్రహారాధన చేశాడండి, విగ్రహారాధన ప్రారంభించాడండి. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, ఇశ్రాయేలు వారు యెరోబాము చేసిన పాపములలో దేనిని విడవక వాటిని అనుసరించుచూ వచ్చిరి గనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖములో నుండి వెళ్ళగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశములో నుండి అషూరు దేశములోనికి చెరగొనిపోబడి నేటి వరకు వారు అచ్చట ఉన్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ముందే చెప్పాడండి, మీరు చెరలోనికి వెళతారు అని దేవుడు ముందే చెప్పాడు. ఆ తర్వాత అదే రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం. 9-10 వచనాలు. 18వ అధ్యాయము 9-10 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన ఏలా కుమారుడగు హోషేయ ఏలుబడిలో 7వ సంవత్సరమందు అష్షూరు రాజైన షల్మానెషేరు షోమ్రోను పట్టణము మీదికి వచ్చి ముట్టడి వేసెను. షోమ్రోను పట్టణము షోమ్రోను అంటేనండి ఆ తర్వాత అది సమరయగా పిలువబడింది. అంటే ఇశ్రాయేలీల 10 గోత్రాల వారికి ముఖ్య పట్టణం ఏంటి అంటే షోమ్రోను. యూదులకు ముఖ్య పట్టణం ఏంటి అంటే యెరూషలేము. కాబట్టి ఇక్కడ ఈ రాజు ముట్టడి వేశాడు. తర్వాత మనం అందరం కూడా దయచేసి మరి 11వ వచనం కూడా మనం చదవగలిగితే 11వ వచనం కూడా మనం చదవగలిగితే, తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనకును ఆయన సేవకులైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికిని లోబడక అతిక్రమించియుండిరి. మనం ఆలోచన చేయగలిగితేనండి, వీరు ఏం చేశారంటే, ఇశ్రాయేలీలు వీళ్ళు ఏం చేశారు అంటే మోషే నియమించిన ధర్మశాస్త్రమును అతిక్రమించారు. ఆ తర్వాత ఏం జరిగింది? 12వ వచనం కూడా మనం చూడగలిగితే 12వ వచనం కూడా అషూరు రాజు ఇశ్రాయేలు వారంటే 10 గోత్రాల వారు, గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు వారంటే 10 గోత్రాల వారు అషూరు దేశములోనికి తీసుకొని పోయి గోజాను నది దగ్గరనున్న హాలాహు, హాబోరు అన్ని పట్టణములలోను మాదీయుల పట్టణములోను వారిని ఉంచెను. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు పాపం చేశారోనండి, శత్రువులకు అప్పజెప్పేవాడు. ఎవరు పాపం చేసినా, ఆ రోజు ఇశ్రాయేలీలు పాపం చేసినా దేవుడు విడిచిపెట్టలేదు. ఈ రోజు మనము ఏ పాపము చేసినా దేవుడు విడిచిపెట్టడు. ఆల్రెడీ చెప్పాడండి, మీరు పాపం చేస్తున్నారు, మీరు చెరలోనికి వెళతారు, జాగ్రత్త అని చెప్పారు. ఇదిగో మీరు మోషే నియమించిన ఆ ధర్మశాస్త్రమును మీరు అతిక్రమిస్తున్నారు వీళ్ళు. అందుకే మరి మనం అందరం కూడా ఇర్మియా గ్రంథము, దయచేసి ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము, అందరం కూడా ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనము నుండి దయచేసి
10వ వచనము వరకు గల వాక్య భాగాలు మనం అందరం కూడా చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనము ముందుగా 8వ వచనం మనం అందరం కూడా చదువుకుందాము. దాన్ని పెళ్లగింతుననియో విరగొట్టుదుననియో నశింపజేయుదుననియో ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఏ జనమును గూర్చి నేను చెప్పి తినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. ఎక్కడైనా ఈ సందర్భము జరిగిందా? ఎక్కడైనా జరిగిందా అండి? ఎక్కడ జరిగింది అంటే జరిగింది చరిత్రలో. ఎక్కడ జరిగింది అంటే నినివే పట్టణ ప్రజల దగ్గర జరిగింది. దేవుడు 40 రోజుల్లో నాశనము చేస్తాను అన్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు చెడుతనమును విడిచిపెట్టారో దేవుడే సంతాపపడ్డాడు. కీడు చేస్తానన్న దేవుడే కీడు చేయక మానాడు. మనందరికీ తెలుసు ఇది అక్కడ జరిగింది. రైట్. తర్వాత 9-10 వచనాలు కూడా మనం చదవగలిగితే, మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడలా దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. అంటే మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగో పాపము చేసిన వారిని ఏం చేశాడంటేనండి, శిక్షించడానికి అష్షూరీయులను దేవుడు వాడుకున్నాడు. దేవుడే ఇశ్రాయేలీల 10 గోత్రాల వారిని అష్షూరీయులకు అప్పగించాడు అని మనకు అర్థం కావాలి. ఎందుకు అప్పగించాడు అంటే వాళ్ళు మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రమును అతిక్రమిస్తున్నారు. దేవుడు మోషే గారి ద్వారా ఇచ్చిన ఆ ధర్మశాస్త్రమును అతిక్రమిస్తున్నారు, పాపం చేస్తున్నారు. గనకనే అష్షూరీయులకు దేవుడు అప్పగించాడు. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు మనం చూడగలిగితే యెషయా గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనము నుండి 16వ వచనం వరకు గల వాక్య భాగాలు రాసుకోండి. ఇప్పుడు అదంతా మనకు అవసరం లేదు. మనము 5వ వచనము 15వ వచనాన్ని మనము చదువుకుందాము. 5వ వచనము 15వ వచనం మనం చదువుకుందాము. అష్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డు కర్ర, నా ఉగ్రత వారి చేతిలోనున్నది. ఉగ్రత నా చేతిలో ఉన్నది అంటున్నాడు. ఉగ్రత అష్షూరీయుల చేతిలోనున్నది. ఇప్పుడు నా చేతిలో కర్ర ఉన్నది అంటాం కదండి. నా చేతిలో కర్ర ఉన్నది అని ఎలాగంటామో అలాగే దేవుడు కూడా నా ఉగ్రత అని అష్షూరీయులు ఇదిగో నా చేతిలో ఉన్నది, వాళ్ళ చేతిలో ఉన్నది అంటున్నాడు. ఇప్పుడు 15వ వచనం మనం చూడగలిగితే గొడ్డలి తనతో నరుకు వానిని చూచి అతిశయపడునా అంటున్నాడు. చూడండి, గొడ్డలి అంటే అష్షూరీయులు వీళ్ళు ఎవరి చేతిలో ఉన్నారు అంటే దేవుని చేతిలో ఒక సాధనముగా ఉన్నారు. దేవుని చేతిలో ఈ అష్షూరీయులు ఒక సాధనము. ఏంటా సాధనము అంటే గొడ్డలి. అందుకే అంటున్నాడు, గొడ్డలి తనతో నరుకు వానిని చూచి అతిశయపడునా, రంపము తనతో కోయువాని మీద పొగడుకొనునా, కోల తన్నెత్తు వానిని ఆడించున్నట్లు దండము కర్ర కాని వానిని ఎత్తినట్లును ఉండును గదా అంటున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితేనండి, దేవుడే ఇశ్రాయేలీలను అష్షూరీయులకు అప్పగించాడు. చాలా జాగ్రత్తగా వినండి. అష్షూరీయులకు అప్పగించినప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటేనండి, ఎక్స్ట్రాలు చేశారు. వీళ్ళు ఏం చేశారు? అతిశయించారు. ఎలా అతిశయించారు అష్షూరీయులు అన్నప్పుడు మనకు అర్థం కావడానికి
ఎగ్జాంపుల్ ఏంటంటే, మన పిల్లల్ని స్కూల్లో వేస్తాము. స్కూల్లో వేసిన తర్వాత ఆ మాస్టర్కి చెబుతాము, ఏమండి చదవకపోతే కొట్టండి అంటాం మనం. ఇక కొట్టమన్నాడు కదా అని ఇప్పుడు మాస్టర్ గనక కొట్టమన్నాడు కదా అంటే ఏదో హోంవర్క్ చేయటం లేదని వేళ్ల మీద ఒకటి వేయటమో 2 వేయటం వేస్తే బాగుంటది. కొట్టమన్నాడు కదా అని కొట్టి చెయ్యిర కొట్టాడు అనుకోండి, కొట్టమన్నాడు కదండి కొట్టి కాలిర కొట్టాడు అనుకోండి, అప్పుడు మాస్టరు మీరే కదండి కొట్టమన్నారు అందుకే ఇలా కొట్టామంటే ఎలా ఉంటుంది చెప్పండి? దీన్నే ఏమంటారంటే ఎక్స్ట్రాలు అంటారు దీన్నే. అలాగే ఇది మనకు అర్థమైతే, మనం ఆలోచన చేయగలిగితే, అశూరీయులకు ఇశ్రాయేలీలను దేవుడే అప్పగించాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే అతిశయించారు. ఎందుకు అతిశయించారు అంటే ప్రపంచాన్ని జయించారు. ఇశ్రాయేలీల 10 గోత్రాల వారిని జయించారు. ఆ తర్వాత 2 గోత్రాల వారి మీదికి కూడా బయలుదేరారు. ఆల్రెడీ ఉత్తర రాజ్యాన్ని జయించారు, 10 గోత్రాల వారిని జయించారు. ఇక 2 గోత్రాలు ఒక లెక్క అని ఆ 2 గోత్రాల వారి మీదికి కూడా బయలుదేరారు. అది యెషయా గ్రంథము 10వ అధ్యాయము, దయచేసి 10వ అధ్యాయము 11వ వచనము మనం అందరము కూడా చదువుకుందాం. 11వ వచనము మనం అందరము చదువుకుందాము. షోమ్రోనునకు దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా అనేను. అప్పుడు అశూరీయుల రాజు ఎవరు అంటే అతని పేరు ఏంటంటే సెన్హెరీబు అతని పేరు. కాబట్టి అతను ఏం చేశాడంటేనండి, యూదా రాజ్యాన్ని కూడా జయించాలి అని ఇదిగోనండి 1,85,000 మందితో యుద్ధానికి వెళ్ళాడు. ఎవరి మీదికి? దక్షిణ రాజ్యం మీదికి. దక్షిణ రాజ్యం అంటే యూదులు, బెన్యామీనీలు. ఈ దక్షిణ రాజ్యం మీదికి 1,85,000 మందితో యుద్ధానికి వెళ్ళారు. అప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు యూదా రాజు ఎవరు అంటే హిజ్కియా గారు అంటే మనందరికీ తెలుసు కదండి. కన్నీటితో ప్రార్థన చేసి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడు కదా దేవుడు. ఆయనే హిజ్కియా రాజు. ఇప్పుడు 1,85,000 మంది యూదా రాజ్యము మీదికి యుద్ధానికి వచ్చారు. అప్పుడు హిజ్కియా గారు దేవునికి ప్రార్థన చేశాడు. అప్పుడు ఏమని ప్రార్థన చేశాడు మనం చూడగలిగితే, రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనము నుండి 19వ వచనం వరకు గల వాక్య భాగాలు చదువుకుందాము. రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 14 నుండి 19 వరకు మనం చదువుకుందాము. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీల దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవయ్యున్నావు. యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా, కన్నులు తెరచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవినబెట్టుము. యెహోవా, అషూరు రాజులు ఆ జనులను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతల నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారిని నిర్మూలము చేసిరి. యెహోవా, మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని
తెలుసుకొనున్నట్లు అతని చేతిలో నుండి మమ్మును రక్షించుము. 1,85,000 మందితో ఇదిగోనండి యూదా రాజ్యము మీదికి ఇదిగో ఈ సన్హెరీబు అనే ఈ రాజు, అషూరు రాజు యుద్ధానికి వచ్చినప్పుడు హిజ్కియా గారు దేవునికి ప్రార్థన చేశాడండి. ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఏం చేశాడు అంటే ఒక దేవదూతను పంపించాడు. హిజ్కియా గారి ప్రార్థన విని ఒక దేవదూతను పంపించాడు. ఆ తర్వాత మీరు 18వ అధ్యాయం 19వ అధ్యాయం చదవండి. ఒక దేవదూతను పంపించాడు. ఆ దేవదూత ఏం చేసిందో మనకు తెలియాలి. అదే రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 1,85,000 మందిని హతం చేశాడు. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 1,85,000 మందిని హతము చేసెను. నేను ఒక్కడినేనని ఎప్పుడు కూడా భయపడే పని లేదండి. ఎందుకంటే దేవుడు ఒక దూతను పంపిస్తే 1,85,000 మందిని చంపేసింది. 1,85,000 మందిని చంపేసిందండి ఒక్క దేవదూత. అందుకే ఈరోజు ఎప్పుడైతే మనం బ్యాప్టిజం తీసుకున్నామో దేవదూతల భద్రత వ్యవస్థ మన చుట్టూ ఉంది. అందుకే ఏమన్నాడు మనము చూడగలిగితే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడు? దయచేసి కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనములో యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. దేవదూతలు ఒక బాడీ గార్డు లాగా మనల్ని కాపాడుతాయి. అందుకేనండి హిజ్కియా గారు ప్రార్థన ఎప్పుడు కూడా నేను ఒక్కడినే కదా అని ఎప్పుడు మనం బాధపడొద్దు. ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేయగానే దేవుడు దూతను పంపాడు. 1,85,000 మంది సైన్యాన్ని చంపేసిందండి దేవదూత. ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయము 36వ వచనము మనం అందరం కూడా చదువుకుందాం. 36వ వచనం మనం అందరం కూడా చదువుకుందాం. అషూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత, నినివే పట్టణము అంటే అషూరీయులకు ముఖ్య పట్టణము వచ్చిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరం మందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రమెలేకు షెరెజెరును ఖడ్గముతో ఆ రాజును చంపి అరారతు దేశములోనికి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎసర్హదోను అతనికి మారుగా రాజాయెను. ఇటేమో 1,85,000 మంది చనిపోయారు, అక్కడేమో అతని కుమారులే రాజును చంపేశారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఆ తర్వాత మనం చూడగలిగితే ఇటు సైన్యము చనిపోయింది, రాజు కూడా చనిపోయాడు. సొంత కుమారులే తండ్రిని చంపారు. ఎందుకంటేనండి ఈ అషూరియులు చాలా దుర్మార్గులండి వీళ్ళు. కాబట్టి ఇప్పటి వరకు మనం ఆలోచించాము అషూరియుల పాపాలు, వాటికి శిక్షలు. ఈ అషూరియుల మరి ఏం పాపాలు చేశారో ఒక 9 పాపాలు ఉన్నాయండి. 9 పాపాలు చేశారు వీళ్ళు. అవేంటో మరి వచ్చే వారం మనము నెక్స్ట్ వీక్ దీన్ని కంటిన్యూ చేసుకుందాము. ఆ తర్వాత మనం ఏమి నేర్చుకోవాలి అన్నది మనం అందరం కూడా నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసుకుందాము. మరొకసారి వినండి, ఎందుకంటే హిస్టరీ కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినాలి.
కాబట్టి అష్షూరీయుల గురించి ఇప్పటి వరకు మనము ఆలోచించాము. నెక్స్ట్ వీక్ మనం అందరం కూడా వాళ్ళు ఏం పాపం చేశారో, మనం ఎలా ఉండాలో అన్నది మనం అందరం కూడా నేర్చుకుందాము. దేవుడి మాటలు మన హృదయములో ఫలింపజేయును గాక. ఆమేన్, ఆమేన్. మంచిదంటే మరి